ఈ కాంచెలి అవసరం లేకున్నా ఇంటి ముంగట లైట్ వేసుడు బంద్ పెడితే మంచిది. అందరూ హాల్లోనే ఉన్నప్పుడు కిచెన్ బెడ్రూమ్ల లైట్లు బంద్ పెట్టుకోవచ్చు. టీవీ చూస్తున్నప్పుడు బెడ్ లైట్ వేస్తే కొంత కరెంటు పొదుపు చేయొచ్చు. పగటిపూట డోర్లకు గోతం సంచులు దడిపేస్తే ఇంట్లో ఊకుకే ఫ్యాన్ వేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఎండాకాలం వస్తుంది కదా, కరెంటు బిల్లు పెరగకుండా తగ్గించే ఉపాయాలు చెప్తున్నారు అనుకున్నారు. 200 యూనిట్ల లోపు ఎంత తక్కువ వాడుకుంటే మీకే అంత ఫాయిదా. మరి రైట్, ఫోన్లా కరెంట్ మీటర్ నెంబర్ స్కానింగ్ చేసిండు. అటెన్కా గి అన్న రేషన్ కార్డు ఆధార్ కార్డులు ఇస్తే ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చిన నంబర్లు ఇవి ఒకటేనా కాదా అని చెక్కింగ్ చేసి మీటర్ తోని లంకె కలిపిండు. ఇక గృహజ్యోతి పథకానికి ఇల్లు అర్హులన్నట్టు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు కదా, ఇంటింటికి తిరిగి వివరాలు చెక్కింగ్ చేస్తున్నారు కరెంటోళ్ళు. ఆధార్ కార్డు అండ్ ఫోన్ నెంబరు మీరు ఖచ్చితంగా దీనికి లింక్ చేసుకున్న తర్వాతనే మీ కార్డును రేషన్ కార్డు ఆధారంగానే మీకు ఇది నిర్ధారణ జరుగుతుంది. ఈ నెల బిల్లు కొట్టుకుంటా అట్లనే గీ పని చేస్తున్నారు. ఈ నెల 15 లోపు గీ పని ఒడిపిస్తారట. అట్లనే గ్యాస్ బండ సుత 500కే ఇస్తామన్నారు కాబట్టి గ్యాస్ కనెక్షన్ కూడా ఆధారు రేషన్ కార్డులు లంక పెడుతుండొచ్చురు. ఈ నెలల్నే వచ్చే నెలకెళ్ళి 2 అమలు చేస్తుండొచ్చురు. నిన్నటికెళ్ళే శురువైంది కాబట్టి 6-10 రోజులల్లా మీ ఇంట్లోకి కూడా వస్తారు. అందరూ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు తయారు పెట్టుకోరి. మరి అంత మంచిగానే ఉన్నది గాని మరి కూపన్ కార్డులు లేనోళ్లకు ఈ 2 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారో